ఛానల్కి స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ సుధీర్ గారు రచించిన కలవరింత. ఒక సరదా అయిన కథను వినేద్దామండి. ఏదన్నా కథ మొదలుపెట్టే ముందు అనగనగా అనటం పెద్దల కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది కాబట్టి నేను కూడా నా కథని ఆ పదంతోనే ఆరంభిస్తున్నా. మరి వినేయండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో పురిటి నుండి అప్పుడే బయటకొచ్చిన పసిప్రాణం నుండి పాడే పడకకు రేపో మాపో అనుకుంటున్న ముసలివాళ్ల వరకు అన్ని వయస్కుల వారు ఆ గ్రామంలో ఉన్నారు. అక్కడ ఒక 7 ఏండ్ల కుర్రాడు తన తోటి స్నేహితులతో సరదాగా ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఒక ఐస్ క్రీం బండి వచ్చి అది చూసి వాడింటికి వెళ్ళిన తన అమ్మా నాన్నల దగ్గర మారం చేశాడు ఐస్ క్రీం కోసం. కానీ వాడికి ఉన్న జలుబు దగ్గు కారణాల వల్ల తన తల్లిదండ్రులు వాడికి ఐస్ క్రీం కొనివ్వడం నిరాకరించారు. అలా నిరాకరించడంతో బాగా ఏడ్చి మారం చేశాడు. ఎందుకంటే ఆ వయసు వాళ్ళకి కోరుకున్నది అందే వరకు మనస్తృప్తి కలగదు కదా. ఆ తర్వాత కాసేపు మొండికేసి ఐస్ క్రీం బండి వెళ్ళిపోయాక మళ్ళీ మిత్రులతో కలిసి ఆడుకోవటం ప్రారంభించాడు. అలా పొద్దుగూకి చీకటయింది. అతని తల్లి కాచిన వేడినీళ్లతో స్నానం చేసి అతని అమ్మమ్మ చేతి గోరుముద్దలు తింటూ అలా నిద్రలోకి జారుకున్నాడు. కాని రోజులో జరిగిన ఆ ఐస్ క్రీం సంఘటన అతని మనసులోనే ఉండిపోయింది. అదే తలుచుకుంటూ పడుకున్నాడో ఏమో, కలలో వాడికి ఐస్ క్రీం బండి కనిపించి మా ఐస్ క్రీం అమ్మా ఐస్ క్రీం అని చేతులు చాచి కలవరిస్తూ ఉన్నాడు. అది అలా ఉండగా ఒక 20 ఏండ్ల కుర్రవాడు అతనికి కళాశాల చివరి రోజు, అలాగే ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు జరిగే రోజది. అతను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న మగువకి తన మనసులో మాట చెప్పడానికని సిద్ధమైపోయాడు. ఒక చిన్ని కవితను కూడా కంఠస్థం చేసుకున్నాడు. అలాగే ఇంటర్వ్యూ రీత్యా ప్రశ్నలకి సిద్ధమైపోయాడు. ఆ అమ్మాయి ఎదురుగా రానే వచ్చింది. కాని ఎప్పటిలాగే అతని గొంతు ఆమెను చూడగానే మూగపోయింది. బహుశా అతని గుండె ధైర్యం అతని ప్రేమని వ్యక్తపరచడానికి సరిపోలేదనుకుంటా. అలా ఆ అమ్మాయి వెళ్ళిపోగానే లోపల నవ్వుకొని ఇంటర్వ్యూ గది దగ్గరికి వెళ్ళి గది బయట అతని స్నేహితులతో కూర్చునున్నాడు. అతని పేరు పిలిచారు. ప్రేమలో ఉన్న భయం, కంగారు ఇక్కడ లేవు అనుకుంటా. చాలా ధైర్యంగా ఇంటర్వ్యూని ఎదుర్కొని ఉద్యోగం సంపాదించాడు. ఆ సంతోషాన్ని ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో పంచుకున్నాడు. ఆ ఆనందంలో అతని తండ్రి రాత్రికి మాంసం వండమని ఆ కుర్రాడి అమ్మకు చెప్పాడు. ఇక రాత్రి అయింది. అతని తల్లి వండిన మీటు పుష్టిగా తిని పడుకున్నాడు. ఈ వయసు వారికి రోజులో మంచి జరిగినా చెడు జరిగినా రేపటి గురించి ఆలోచిస్తూ పడుకుంటారు. అలా ఆలోచిస్తూ పడుకున్నాడో ఏమో, సరిగ్గా అర్ధరాత్రి ప్రియా, నిన్ను చూసిన ఆ క్షణం ఏదో తెలియని భారం నా గుండె మోసింది. నిన్ను చేరువయ్యే ప్రక్రియలో ఆ గుండె యొక్క భావం నా మనసుకు తెలిసింది. అది ప్రేమ అని నిన్ను చూసిన తర్వాతే తెలిసింది. నీ మనసులో చోటు కోరుకుంది. ఇస్తావా? చెమట బొట్టు కారనివ్వకుండా నిన్ను చూసుకుంటాను అని చెప్తూ నాకు ఉద్యోగం కూడా వచ్చింది ప్రియా అని కలవరిస్తూ ఉన్నాడు. అదలా ఉండగా ఒక 50 ఏండ్ల ఆవిడ ఆ ఊరిలో జరిగిన చుట్టాల పేరంటానికని వెళ్ళింది. బంధుమిత్రులందరూ వచ్చారు. వచ్చిన వాళ్లతో ముచ్చట్లు పెట్టడంతో అక్కడ అందరూ మీ వాడి పెళ్ళెప్పుడు అని అడగ్గా ఒక చిన్న నవ్వు నవ్వి వాడింకా కుదురుకోవాలే వదినా అని చెప్పి కార్యక్రమం చూడసాగింది. అలా పేరంటం ముగించుకొని ఇంటికి వచ్చింది. ఇక సాయంకాల సమయం కదా, ఇల్లంతా ఊడ్చి పాత్రలు శుభ్రపరిచి రాత్రి భోజనం కోసం అంతా సిద్ధం చేసుకుంది. ఇక చీకటి పడగానే భోజనం వండి అందరికీ వడ్డించింది. అందరూ తిన్నాక తాను తిని పాత్రలన్నీ శుభ్రపరిచి ఒక పడకకు చేరుకుంది. ఈ వయసు వాళ్ళు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పడుకుంటారు. అలా తన కొడుకు పెళ్లి గురించి ఆలోచిస్తూ పడుకుందేమో. బాగా రాత్రి సమయంలో
రే నాన్న, త్వరగా పెళ్లి చేసుకోరా, ఎప్పుడు చేసుకుంటావురా అంటూ కలవరిస్తుంది. ఇదంతా ఆ 7 ఏండ్ల పిల్లాడి తాత, 24 ఏండ్ల కుర్రాడి తండ్రి, 50 ఏండ్ల ఆవిడ భర్త నిద్ర పట్టక లాంతరు వెలుగులో పుస్తకం చదువుతూ వారి కలవరింతలు గమనిస్తూ నవ్వుకోసాగారు. ఒక మనిషికి రోజులో జరిగే ఒక సంఘటన మెదడుకి బాగా ఒత్తిడిని కలిగించటం వల్ల, లేదా ఒక సంఘటన వల్ల మెదడుకి భంగం కలగటం వల్ల గాని ఈ సంఘటన మెదడులో పాతుకుపోతుంది. దానివల్ల ఈ కలవరింతలు పుట్టుకొస్తాయి. మీకు ఇలాంటి కలవరింతలు వచ్చే ఉంటాయి. ఒకసారి ఆలోచించి నవ్వుకోండి మరి. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.